ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ అందరికీ సంక్రాంతి పండుగ విషెస్. వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీరు కానీ ఆడియన్స్ కానీ మా అందరి సంక్రాంతికి ఇంత కలర్ఫుల్ ఇంత బిగ్ గిఫ్ట్ ఇస్తారని మేము అనుకోలేదని అనుకున్నదే అయింది. థ్యాంక్ యూ సో మచ్. కానీ చాలా 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 నర్వస్గా ఉన్నాం మేము యాక్చువల్గా. ఎందుకంటే నేను పర్సనల్గా నా ఫస్ట్ టైం సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్, నేను పండగ రిలీజ్ ఎలా ఉంటుంది, ఎంత స్ట్రెస్ ఉంటుందని నాకు తెలియదు. నాకు వంశాన్ని ఫిబ్రవరిలోనే ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు సంక్రాంతికి వేస్తే ఎలా ఉంటుంది సినిమా అన్నప్పుడు ఏదో ఫ్లోలో బాగానే ఉంటుంది పండగ మెటీరియల్ కదా అని ఓకే చెప్పేసాను. అప్పటికి నేను ఆయన అన్నట్టు 1 or 2 మూవీస్ ఉన్నాయి. సో సరే ఓకే అని అన్నా. అది ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి జూలైకి వెళ్తున్నా సడన్ గా ఒక ఫిల్మ్ ఫెస్టివల్ లో మారిపోయింది. ఇన్ని సినిమాలు ఒకటే టైంకి వస్తున్నాయని నాకు టెన్షన్ పట్టుకుంది ఒకటేసారి. బట్ మా అందరికి ఏంటంటే మా సినిమాలో మా మెటీరియల్ లో నమ్మకం ఉండింది. అందుకే మేము ఫుటేజ్ చూసుకున్న తర్వాత కూడా ఎక్కడ డేట్ మార్చలేదు, వేరే డేట్కి వద్దామని ఎప్పుడు మాకు డిస్కషన్ కూడా రాలేదు. అందరూ కంటెంట్ లో మెటీరియల్ లో ఆ సినిమాలో అంత నమ్మామన్నమాట. బట్ ఎంత నమ్మినా కూడా ఒక టెన్షన్ ఉంటుంది. ఇన్ని పెద్ద పెద్ద సినిమాల్లో రావడం, నాది జస్ట్ ఒక 3వ 4వ సినిమా ఇది. అండ్ సో నాకు కూడా ఎక్కడో ఒక నర్వస్నెస్ ఉండింది అనమాట. ఏంటి మనకి ఇప్పుడు ఎక్కడ దీనిలో ఎలా ప్లేస్మెంట్ వస్తుంది ఏంటి అనేది. బట్ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాని తర్వాత నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజు పొద్దున వరకు కూడా నేను రాత్రంతా పడుకోలేదు. ఫస్ట్ షో US లో పడింది. షోస్ ప్రీమియర్స్ ఆల్రెడీ 300K గ్రాస్ దాటారని మెసేజెస్ వస్తున్నాయి. ఏంటి ఇలా వస్తుందని టెన్షన్ లో ఉన్నాను. మెసేజెస్ వీడియోస్ పంపించారు ఫస్ట్ హాఫ్ ది రెస్పాన్స్ అని చెప్పేసి. నేను ఏదైనా సుదర్శన అనుకుంటే అదేదో న్యూ జెర్సీ న్యూ హ్యాంప్షైర్ వీడియోస్ అని చెప్పారు. సో అది అంత రచ్చ అట్మాస్ఫియర్ లో వాళ్ళు అక్కడ ఉండేసరికి నాకు ఇంకా టెన్షన్ పట్టుకుంది. ఏంటిది సినిమా ఎటెళ్తుంది, చాలా అంత కనెక్ట్ అయిపోతున్నారా అని. ఫైనల్ గా US వర్డ్ ఆఫ్ మౌత్. మీరు ఎక్కడన్నా నేను ఇప్పుడు ఈ వీడియోలో కానీ ఇంటర్వ్యూలో చెప్పింది ఏది నమ్మకండి. మీరు కావాలంటే ట్విట్టర్ ఓపెన్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి, లేదా ఒక నియర్ బై థియేటర్కి వెళ్ళి అనగనగా ఒక రాజు టికెట్ బుక్ చేసుకొని మీరే లైవ్ రియాక్షన్స్ చూసుకోండి. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనే వర్డ్ ఆఫ్ మౌత్ మాకు చాలా రోజుల తర్వాత యాక్చువల్గా ఇంత యునానిమస్ వర్డ్ ఆఫ్ మౌత్ చూడడం చాలా చాలా హ్యాపీ. అండ్ US థ్యాంక్ యూ అలా మంచి మంచిగా పడుతున్నాను. ఎప్పుడు బ్రేక్ ఇస్తారా? థ్యాంక్ యూ. మా కో రైటర్ నాకు సింపుల్. అండ్ అమెరికాలో ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చిన టాక్ వచ్చినా కూడా లోకల్గా ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇందాకే శ్రీరాములు థియేటర్కి వెళ్ళి ఫస్ట్ షో చూసి వచ్చాము. అండ్ నేను ఫస్ట్ టైం నా సినిమాని ఒక మాస్ థియేటర్లో చూడడం. నేను జనరల్గా ప్రసాద్లో వాటిలో చూస్తుంటాను, శ్రీరాములో లేదా ఫస్ట్ టైం వెళ్ళి చూడడం. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇండివిజువల్ బ్లాగ్స్ ఎక్కడెక్కడ పడితే మనం మాట్లాడుకుందాం. యునానిమస్ ఇక్కడ ఓవరాల్ యునానిమస్ గా ఒక బ్లాక్ బస్టర్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇచ్చిన ఆడియన్స్ కి పేరున మీడియా మిత్రులందరికీ పేరున బిగ్ థ్యాంక్ యూ వెరీ మచ్.